రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో డీసీపీ రామ్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గోలివాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. యువత కూడా ఎలాంటి గొడవలు చేయొద్దని హెచ్చరించారు. అలాగే ఈ నెల 18 వరకు ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మన అంతర్గాం మండలంలో రెండు గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించబడ్డాయి. ఈ గ్రామాలు మేము అవేర్నెస్ లో భాగంగా ఈరోజు గోలివాడ గ్రామంకు రావడం జరిగింది. యువతను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీరు అన్నెసెసర్లీ ఏదో కేసులలో ఇరుక్కొని రేపు మీకు రాబోయే మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా గ్రామ ప్రజలతో కలిసి మీరు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొని ఈ గోలివాడ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకుంటారని ఆశిస్తున్నాను. డివిజన్ మీద 25 వెపన్స్ మేము సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఈ సెకండ్ ఫేజ్ లో మనం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నాము. రామగుండం సిపి సార్ మాకు కావలసినంత ఇవి బులెటిన్ అప్డేట్స్.